చాలా రోజుల తర్వాత సుఖశాంతులను నేను అనుభూతి చెందుతున్నాను. ఏంటిది? భగవంతుడా, అనర్థం జరిగిందండి, అనర్థం జరిగింది. ఏమనర్థం జరిగింది వరుణమాల? ఇంట్లో భూకంపం ఎందుకు సృష్టించావు? స్వామి, భూకంపం కాదిది, భూకంపం కన్నా దారుణమైనది. స్వామి, మీకు తెలుసు కదా, విదేశీ వ్యాపారస్తుల దగ్గర మీరు కొన్ని వస్తువుల్ని కొన్నారు. నాకు బాగా గుర్తుంది. గురువు గారికి దాని గురించి ఎందుకని గుర్తుండదు? వస్తువులన్నీ తక్కువ ధరకే వచ్చాయి కదా. నాకు వినిపించింది సొంఠ. స్వామి, వారి మాటలు వదిలేసి నా మాటలు వినండి. చెప్పు. మీరు ఏవైతే వస్తువుల్ని తీసుకుని వచ్చారో వాటిలో ఎక్కువ శాతం వస్తువులు పాడైపోయాయి. ఇలా చూడండి, ఈ లోట పగిలిపోయింది, నీళ్లు కారిపోతున్నాయి. ఇక ఈ పాత్ర దీన్ని పట్టుకోగానే విరిగిపోయింది. ఇక ఇది, ఈ గిన్నె పొయ్యి మీద పెట్టగానే మాడిపోవడం ప్రారంభమైంది. ఇక ఇది, దీన్ని చూడండి, దీనితో ఇంకా నేను రొట్టెని గుండ్రంగానే చేయలేదు, అంతలోనే ఇది పూర్తిగా విరిగిపోయింది. మోసం, అంతా మోసం స్వామి. నేను నిర్దోషిని మాత. భగవంతుడా, నా అమాయక స్వామిని మోసం చేసిన వాళ్ళకి ముక్తి ఎలా లభిస్తుంది? హే శివశంభో, నీ ప్రపంచంలో ఈ అంధకారం ఎందుకు అలముకుంది? నా స్వామికి న్యాయం చెయ్యి శివశంభో, దయచేసి వారికి న్యాయం జరిపించు. అయ్యో గురువు గారు, మణి, ఈ పాత వస్తువుల ఎంపిక మీరిద్దరే చేశారు కదా? అరే మీరెందుకు మా మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు? మీరే కదా చౌకగా వస్తువులు తీసుకురావాలని మీరేగా మమ్మల్ని తీసుకెళ్లారు. మేము ధనవతి మరవతి అబలా నారులము తప్పించుకున్నా.